అయ్యండి. ఈరోజు మనం స్టవ్ వెలిగించకుండా అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కాస్త వేనీళ్ళు తీసుకొని నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోని కాస్తంత జీలకర్రను అలానే రుచికి సరిపడేంత సాల్ట్ కొంచెం బెల్లంను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా గుజ్జు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే కాస్తంత వాటర్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి జ్వరం నోరు చేదుగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే ఈ పచ్చడిలో పోపును కూడా వేసుకోవచ్చు. ఆ పోపుని కాస్త నూనె వేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఒక నిమిషం వేయించి ఇందులో కలిపేసుకోవడమేనండి. అంతేనండి, ఈ అల్లం పచ్చడి వేడి వేడి ఇడ్లీతో ఈ పచ్చడిని